ఏమి లాస్ అయిపోయారు? ఇయర్ లాస్. వినికిడి కోల్పోయాడు. ఈ బిడ్డకి ప్రార్థన చేయబోతున్నాను. ఈ బిడ్డ యొక్క చెవులు నా దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్. ఏదో ఒక చిన్న మిషన్ పెడతానన్నారు. మిషన్ పెడితే కానీ వినిరాదా? ఈ బిడ్డ ఒకవేళ మీకు బిడ్డగా ఉంటే, ఆ బిడ్డనే మీకుంటే ఎంత వేదనో కదా, ఎంత కన్నీళ్ళో కదా. ఈరోజు నా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచబోతున్నాడు. మీ కన్నుల ఎదుట నా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆ చిన్న మిషన్కి ఎన్ని లక్షలు అడిగారో తెలుసా? 1.8. అమ్మా, ఒక్క మిషన్ 8 లక్షలు. అందరూ వినండి. ఈ పరలోక దర్శనం ఎలాంటిదో తెలుసా మీకు? నేను మీ ఊరు వస్తాను. మీ ఊరు వస్తే నాకు రూపాయి మీరు ఇవ్వకండి. మీకు జరిగిన కార్యాన్ని ఇతరులతో 5 మందితో 10 మందితో పంచుకోండి చాలా. మీ తోటి వారితో యేసయ్య గొప్పవాడని చెప్పండి. ఎవరైనా సేవకుడు ఉంటాడా? పులిహార తిని ప్రార్థనకి వెళ్ళి పులిహార తిని వచ్చేస్తా. మీ అందరి ఊర్లకి వచ్చా, చాలా మంది ఊర్లకి పులిహార పెట్టితే దాన్ని తిని అలాగే వచ్చేసా. రూపాయి కూడా కానుక చేతితో ముట్టకుండా వచ్చా. ఒక 200 ఇచ్చిన ప్రభువా ఈ బిడ్డని దీవించని చెప్పా. 200 ఇచ్చావు, మీ ఊరికి రావడానికి 5,000 ఖర్చు పెట్టు అన్నది. అట్లాంటి చరిత్ర ఎవరి దగ్గరైనా ఉందా? మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, శ్యాంబాబు మా ఇంటికి వచ్చి 5,000 కానుక పెట్టమన్నాడని. ఎవ్వరికి అంత దమ్ము లేదు. కారణం ఏంటో చెప్పునా? నా దేవుడు నాతో చెప్పినది నేను చేస్తున్నా. నాకు ఉచితంగా ఇచ్చాడు, నన్ను ఉచితంగా చేయమన్నాడు. హల్లెలూయా. లక్షల రూపాయలు నీకు అయ్యే ఖర్చు రూపాయి కూడా కాకుండా నా యేసయ్య గొప్పవాడని సాక్ష్యం చెప్తే చాలు. హల్లెలూయా. నా దేవుడు అలాంటి కార్యాలు ఇక్కడ అనేక మందిలో జరిగించాడు. అందరూ సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఇప్పుడు ఈ ఘనకార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక్క మిషన్కి 8 లక్షలు అంటే ఇంకొక చెవికి ఇంకొక మిషన్ పెడితే ఎన్ని లక్షలండి? 16 లక్షలు. ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఈరోజు ఆన్ రికార్డులో చెప్తున్నా, ఇది మొదలుకొని నా దేవుడు తన బిడ్డ యొక్క చెవులను తెరవబోతున్నాడు. ఇది మొదలుకొని బిడ్డల హాస్పిటల్ స్టెప్స్ కూడా ఎక్కకుండా దేవుడు చేయబోతున్నాడు. యేసయ్యే పరమ వైద్యుడిలాగా ఆ బిడ్డను ముట్టబోతున్నాడు. నా యేసయ్య స్వస్థపరచబోతున్నాడు. నా దేవా, ఈ బిడ్డను నాయన ఈ కూడికి మొదటి సూచిక క్రియగా మీరు చేయబోతున్నది స్తోత్రాలు. జనవరిలో జరిగే ఈ సంపూర్ణ రాత్రి కూడికలో ఈ బిడ్డల సాక్షులుగా ఈ స్థలములో నిలవబెట్టబోతున్నది స్తోత్రాలు. నిశ్చయముగా బిడ్డ యొక్క చెవులు తెరవబడును గాక. ఈ బిడ్డ చెవులు తెరవబడును గాక. ఏ మిషన్ లేకుండా ఈ బిడ్డ వినికిడి నా యేసయ్య స్వరం బిడ్డ చెవులోకి వెళ్ళును గాక. ఈ చెవులలో ఉన్న ప్రతి నరమును యేసయ్య ముట్టును గాక. ప్రతి కండరాన్ని ప్రభువు ముట్టును గాక. నాసిక రంధ్రములో జీవ వాయువును పోసిన నా దేవుడు ఈ చెవులలో తన యొక్క మాటలు పోయిను గాక. నా దేవుడు తన స్వరాన్ని వినిపింపచేయను గాక. ఈ బిడ్డను ప్రవక్తగా ఆశీర్వదిస్తున్నాను తండ్రి. అనేక చోట్ల సేవకునిగా ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. దేవా, ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను. ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. మీ నామములో అభిషేకిస్తున్నాను తండ్రి. మీ నామములో అభిషేకిస్తున్నాను.
నీ నామములో అభిషేకిస్తున్నానయ్యా. ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను, ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను. ఇటు తిప్పండి అమ్మా, ఇటు తిప్పండి, ఇటు తిప్పండి, ఇటు తిప్పండి, ఇటు తిప్పండి. అలా తిప్పండి, అలా తిప్పండి. థాంక్యూ ఫాదర్, ఇప్పుడు యేసయ్య ఫాదర్, థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ముట్టుచున్నాడు, హల్లెలూయా. నీ చెవులు ముట్టుచున్నాడు, ఆమేన్. నీ చెవుల్లో ఏ బలహీనత లేకుండా చేస్తున్నాడు. ఆమేన్. యేసయ్య నీకు పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మాటలన్నీ నువ్వు విందువు గాక, ఆమేన్. అనేక మందికి ప్రకటించదువు గాక. ఆమేన్. నా దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడును గాక. ఆమేన్. నా దేవుడు శక్తి కలిగిన వాడని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నోటి నుండి రాబోతున్న మాటలివి. ఆమేన్. నన్ను రక్షించిన దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఫలానా రోజున ఈ 2023 ఈ 11వ నెలలో ఈ 14వ తారీఖున యేసయ్యా. బొందులపాలెం అనే ఊరిలోనికి వెళ్ళాను. ఆ ఊరిలో ఒక సేవకుడు వచ్చి ప్రార్థించాడు. నా చెవులు తెరవబడ్డాయి, ఆమేన్. నా చెవులు తెరవబడ్డాయి. ఆమేన్. ఈ రోజు నేను దేవుని సేవ చేస్తున్నాను. ఆమేన్. మీ చెవులు తెరవబోతున్నాడు, మీ చెవులు తెరవబోతున్నాడు, మీకు చూపు ఇవ్వబోతున్నాడు, మీ బలహీనతలో ప్రభు నిన్ను లేపబోతున్నాడు. ఈ మాటలు నావి కాదు, ఈ బిడ్డ నోటి నుండి రాబోతున్నాయి. ఇప్పుడు తన సేవకుడుగా అభిషేకించి వాడుకోబోతున్నాడు. నా దేవా ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను తండ్రి. సమయంలో అభిషేకించిన దేవుడు, సమయంలో అభిషేకించిన దేవుడు ఈ బిడ్డను అభిషేకించబోతున్నందుకే స్తోత్రాలు. యేసు నామములో ఈ చెవులు ముట్టబోతున్నందుకే వందనాలు. యేసు నామములో నాయన ఈ బిడ్డను ముట్టుతున్నందుకే స్తోత్రాలు. ఈ చెవులు ముట్టుతున్నందుకే స్తోత్రాలు, ఈ చెవులు ముట్టుతున్నందుకే స్తోత్రాలు, ఈ చెవులు ముట్టుతున్నందుకే స్తోత్రాలు. ఆ రోజున భర్తలమయ్య కంటిని ముట్టిన దేవుడవయ్యా, కనుగుడ్డిని ముట్టిన దేవుడయ్యా, ఈ చెవులు ముట్టుతున్నందుకే స్తోత్రం. ఇప్పుడే స్వస్థత విడికిచ్చినదికై స్తోత్రం. అంధకార క్రియలను నశింప చేస్తున్నదికై స్తోత్రం. చీకటి క్రియలను నశింప చేస్తున్నదికై స్తోత్రం. పరమ వైద్యుడైన బిడ్డను బాగు చేసినందుకై స్తోత్రం. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 5 సంవత్సరాలు. నోట్ దిస్ పాయింట్. మరలా మనకి జనవరిలో ఆల్నైట్ ప్రేయర్ ఉంది. ఎన్నో తారీఖు? 9వ తారీఖు. 9వ తారీఖు ఈ బిడ్డని తీసుకురాబోతున్నారు. ఆమేన్. ఈ బిడ్డని సాక్షిగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఏం పేరు నాన్న నీ పేరు? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. 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 నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 యేసయ్యా నీవు ఉన్నావయ్యా. మాట తప్పే దేవుడు కాదయ్యా. మీ సేవకుని నోట ఇచ్చిన ప్రవచనాన్ని మా కళ్ళ ఎదుట నెరవేర్చావయ్యా. నీవు ఉన్నావయ్యా. అవును. ఈరోజు రాత్రి కాలాన ఇలా ఎంత మంది సమస్యలతో వచ్చి ఉన్నారో తండ్రి. ఈరోజు రాత్రి కాలానే వారందరూ విడుదల పొందుదురుగాక. నీ సేవకు నీ నోట మాట మీరు స్థిరపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈరోజు రాత్రి కాలాన ఎంత మంది మీ హృదయములో ఆలోచిస్తూ ఉన్నారు. నా జీవితంలో కూడా చెప్పుకోలేని సమస్యతో నేను బాధపడుతున్నాను. నేను వేదనతో ఈ స్థలానికి వచ్చి ఉన్నాను. ఎంతమంది మీరు కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు రాత్రి కాలాన నా యేసయ్య మీ దుఃఖ దినములు సమాప్తము చేయునుగాక.